కండిషన్ క్లాజ్. ఇఫ్ అనే క్లాజ్ని కండిషన్ క్లాజ్గా టూ సెంటెన్సెస్ జాయిన్ చేయడానికి ఏ విధంగా ఉపయోగిస్తామన్నది ఈరోజు మన టాపిక్. దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది అకాడమిక్ ఎగ్జామ్స్లోను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగకరమైన టాపిక్. దీనికి సంబంధించి టూ సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేయాలనేది ఈరోజు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనము ఇఫ్ కండిషన్ క్లాజ్ గురించి తెలుసుకుందాము. ఇందులో 3 టైప్స్ ఆఫ్ కండిషన్ క్లాజెస్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఫస్ట్ వన్ ఓపెన్ కండిషన్ అంటాను. దీనికే మరొక పేరు రియల్ కండిషన్. ఈ రియల్ కండిషన్లో మనము ఏ విధమైన రూల్స్ ఫాలో అవుతాం అనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తర్వాత చెప్పుకుందాము. ఇక్కడ 2 సెంటెన్సెస్ తీసుకొని వాటిని ఇఫ్ అనే కండిషన్ క్లాజ్తో ఎలాగా జాయిన్ చేయాలో ఇక్కడ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వాటర్ ద ప్లాంట్స్ రెగ్యులర్లీ, దే విల్ గ్రో వెల్. ఇఫ్ యూ వాటర్ ద ప్లాంట్స్ రెగ్యులర్లీ, దే విల్ గ్రో వెల్ అనేది దీని తాలూకా ఆన్సర్. వాటర్ ద ప్లాంట్స్ రెగ్యులర్లీ అనేది ఒక ప్రెజెంట్ టెన్స్ క్లాజు. రెండోది దే విల్ గ్రో వెల్ అనేది ఒక ఫ్యూచర్ టెన్స్ క్లాజు. ఈ రెండింటిని మనం జాయిన్ చేసి ఇఫ్ యూ వాటర్ ద ప్లాంట్స్ రెగ్యులర్లీ, దే విల్ గ్రో వెల్గా చెప్పడం జరుగుతుంది. మరొక సెంటెన్స్ రీడ్ వెల్, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ రీడ్ వెల్, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇది మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పుకోవలసినవి. నెక్స్ట్ ఈ కండిషన్ క్లాజ్ గురించి మనము కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది రియల్ కండిషన్ క్లాజు. దీన్నే మనము రియల్ కండిషనల్ క్లాజ్ అని కూడా అంటాము. దిస్ టైప్ ఆఫ్ క్లాజ్ ఎక్స్ప్రెసెస్ ఏ కండిషన్ దట్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్ ఆర్ ఈజ్ పాసిబుల్. ఏదైనా ఒక పని జరిగే అవకాశం ఉందని చెప్పేటప్పుడు మనము ఇఫ్ అనే కండిషన్ క్లాజ్ వాడతాము. ఇది రియల్ కండిషన్స్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనము ప్రెజెంట్ టెన్స్ని లేదా ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్లాజ్ ఉంటాయి. మొదటిది మెయిన్ క్లాజు, 2 సబార్డినేట్స్ క్లాజులు ఉంటాయి. ఈ రెండింటిని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో ఇక్కడ గో ఎర్లీ, అదర్వైజ్ యూ విల్ మిస్ ద బస్. ఇఫ్ యూ గో ఎర్లీ, యూ విల్ నాట్ మిస్ ద బస్ అని మనం చెప్పవలసి ఉంటుంది. గో ఎర్లీ అనేది మనకి క్లాజు, ఒక క్లాజు. నెక్స్ట్ అదర్వైజ్ అనేది ఒక కంజంక్షను. యూ విల్ మిస్ ద బస్ అనేది మరో క్లాజు. వీటిని మనము ఇఫ్ యూ గో ఎర్లీ, యూ విల్ నాట్ మిస్ ద బస్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే కమ్ ఫాస్ట్, ఓన్లీ దెన్ యూ కెన్ మీట్ మీ. ఇఫ్ యూ కమ్ ఫాస్ట్, యూ కెన్ మీట్ మీ అని మనం రాయవలసి ఉంటుంది. అలాగే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ప్లే వెల్ ఆర్ యూ విల్ లూజ్ ద మ్యాచ్. ఇఫ్ యూ ప్లే వెల్, యూ విల్ నాట్ లూజ్ ద మ్యాచ్. ఇవి మనము ఇఫ్ అనే కండిషన్ క్లాజ్ని రాసే విధానము. సాధారణంగా కంజంక్షన్ కానీ క్లాజ్ కానీ ఏదో ఒకటే ఉండాలి. అదర్వైజ్ అనేది ఒక కంజంక్షను కాబట్టి మనం వాక్యం జాయిన్ చేసేటప్పుడు అదర్వైజ్ తీసేయాలి. అదేవిధంగా ఓన్లీ దెన్ అనేది కూడా రిమూవ్ చేయాలి. అలాగే ఆర్ అనే కంజంక్షన్ కూడా రిమూవ్ చేయాలి. ఆరు, ఓన్లీ దెన్, అదర్వైజ్ ఇవన్నీ కూడా కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ని ఇఫ్ అనే కండిషన్ క్లాజ్ ఉపయోగించేటప్పుడు వాటిని తిరిగి రాయనవసరం లేదు. ఈ విధంగా మనము ఈ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఓపెన్ కండిషన్ అని చెప్పాం మనం. ఈ ఓపెన్ కండిషన్లో ఫస్ట్ సెంటెన్సు లేదా ఇఫ్తో ఉండే కండిషన్ క్లాజ్ ఏదైతే ఉందో దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాము. ఇఫ్ యూ వాటర్ ద ప్లాంట్స్ అనేది సబార్డినేట్ క్లాజు. దే విల్ గ్రో వెల్ అనేది మెయిన్ క్లాజు. సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. మెయిన్ క్లాజ్లో మనము దే విల్ గ్రో వెల్ అనేది ఫ్యూచర్ టెన్స్ని
ఉపయోగించడం జరుగుతుంది. సాధారణంగా ఫ్యూచర్ టెన్స్ కానీ లేదా మే, కెన్ అనే ఆక్సిలరీ వెర్బ్స్ని కూడా ఉపయోగించి చెప్పొచ్చు. ఇక్కడ రీడ్ వెల్ యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్ అనేది చెప్పేటప్పుడు ఇఫ్ యూ రీడ్ వెల్, నువ్వు బాగా చదివినట్లయితే ఇది సబార్డినేట్ క్లాజు, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది మెయిన్ క్లాజు. ఈ విధంగా మనము మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజు జాయిన్ చేస్తాము ఇఫ్తో. ఇవి రాసేటప్పుడు మనము సబార్డినేట్ క్లాజు ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఉంటుంది. మెయిన్ క్లాజు ఫ్యూచర్ టెన్స్లో కానీ కెన్, మే, అలా విధంగా విల్లు, షాల్ ఈ విధంగా ఏవైనా మస్ట్ ఉపయోగించి చెప్పొచ్చు. ఇది మెయిన్ క్లాజు ఫ్యూచర్ టెన్స్ను ఉంటుంది. దీన్నే మనము రియల్ కండిషన్గా చెప్పడం జరుగుతుంది. ఈ రియల్ కండిషన్ క్లాజ్ అనేది వాస్తవ పరిస్థితులకి ఈ పని జరిగితే ఆ రిజల్ట్ వస్తుందని చెప్పడం కోసం మనము యూజెస్ ద ప్రెజెంట్ టెన్స్ ఇన్ బోత్ ద కండిషన్ క్లాజెస్. రెండు కండిషన్ క్లాజెస్లో కూడా మనము ప్రెజెంట్ టెన్స్ని కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ మరికొన్ని మనము చూద్దాము. సో అండ్ మెయిన్ క్లాజ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ స్టే ఇండోర్స్. ఇప్పుడు వర్షం పడినట్లయితే మేము ఇంట్లోనే ఉంటాము. దీనికి మనం ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చుకుంటామంటే ద కండిషన్ క్లాజ్ ఇఫ్ ఇట్ రైన్స్ ఎక్స్ప్రెసెస్ రియల్ పాసిబిలిటీ. ఇప్పుడు వర్షం పడినట్లయితే అనేది ఒక రియల్ కండిషను. ఏం జరుగుతుంది దాని రిజల్ట్ అనేది చూద్దాము. వీ విల్ స్టే ఇండోర్స్, మేము ఇండోర్లోనే ఉంటాము అంటే ఇంట్లోపల ఉంటాము అని చెప్పడం కోసము ఇక్కడ మనము ఉపయోగించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇట్ రైన్స్ ఎక్స్ప్రెసెస్ ద రియల్ పాసిబిలిటీ, సో అండ్ రిజల్ట్ ఈజ్ వీ విల్ స్టే ఇండోర్స్, మేము ఇంట్లో ఉంటాము. సో దట్ ఇండికేట్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ మెట్. ఈ కండిషన్ పెట్టినట్లయితే ఏం జరుగుతుంది, ఏ రిజల్ట్ వస్తుంది అనేది మనం చెప్పడం జరిగింది. ఈ విధంగా మనము కండిషనల్ క్లాజ్లో ఉపయోగించడం జరుగుతుంది. సో గో ఎర్లీ అనేది ఒక కండిషను, రియల్ కండిషను. నువ్వు తొందరగా వెళ్ళినట్లయితే యూ విల్ మిస్ ద బస్ అని ఉంది. అదర్వైజ్ అనే కంజంక్షన్ వాడాము. ఎప్పుడైతే అదర్వైజ్ కానీ ఆర్ కానీ ఉపయోగిస్తే ఈ రెండు సెంటెన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసము నాట్ అనే నెగిటివ్ సెంటెన్స్ వాడవలసి ఉంటుంది. ఇఫ్ యూ గో ఎర్లీ, నువ్వు తొందరగా వెళ్ళినట్లయితే యూ విల్ నాట్ మిస్ ద బస్సు మిస్ కావు, ఇది రిజల్ట్. సో ఇఫ్ యూ గో ఎర్లీ అనేది కండిషను, యూ విల్ నాట్ మిస్ ద బస్ అనేది దాని యొక్క రిజల్ట్. సో రియల్ కండిషను, రిజల్ట్ అనేవి ఇక్కడ మనము ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కమ్ ఫాస్ట్ అనేది ఒక రియల్ కండిషను, ఓన్లీ దెన్ యూ క్యాన్ మీట్ మీ అనేది దాని యొక్క రిజల్ట్. ఈ రెండింటిని కలిపి రాసేటప్పుడు ఇఫ్ యూ కమ్ ఫాస్ట్ యూ క్యాన్ మీట్ మీ అని మనము చెప్పడం జరుగుతుంది. అలాగే ప్లే వెల్ ఆర్ యూ విల్ లూజ్ ద మ్యాచ్, బాగా ఆడు లేకపోతే నువ్వు మ్యాచ్ లూజ్ అవుతావు, ఓడిపోతావు. సో ఇఫ్ యూ ప్లే వెల్, నువ్వు బాగా ఆడినట్లయితే యూ విల్ నాట్ లూజ్ ద మ్యాచ్, నువ్వు మ్యాచ్ లూజ్ అవ్వు అంటే ఓడిపోవు అనేది దిస్ ఈజ్ రియల్ కండిషన్, దిస్ ఈజ్ రిజల్ట్. ఈ విధంగా మనము ఓపెన్ కండిషన్లో రియల్ కండిషన్ని ఉపయోగించి సెంటెన్సెస్ రాసేటప్పుడు ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాము. ఇది మోడల్ 2. ఇది అన్రియల్ కండిషను. ఈ అన్రియల్ కండిషన్లో మనము ఏ విధంగా ఉపయోగించాలనేది చూసుకున్నట్లయితే ఈ అన్రియల్ కండిషన్లో రెండు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటాయి. రెండు సెంటెన్స్లు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటాయి. హీ డిడ్ నాట్ కమ్ హియర్, సో ఐ డిడ్ నాట్ గో దేర్. అతను రాలేదు, నేను వెళ్ళలేదు, ఈ రెండు పనులు జరగలేదు. సో అన్రియల్ కండిషన్స్. ఇఫ్ హీ కేమ్ హియర్ ఐ వుడ్ గో దేర్ అని మనము చెప్పవలసి ఉంటుంది. హీ డిడ్ నాట్ కమ్ హియర్, సో ఐ డిడ్ నాట్ గో దేర్ని ఇఫ్ హీ కమ్ హియర్, ఇఫ్ హీ కేమ్ హియర్, అతను వచ్చి ఉన్నట్లయితే ఐ వుడ్ గో దేర్, నేను వెళ్ళి ఉండేవాడిని అని అర్థము. అలాగే షీ డిడ్ నాట్ ప్లే వెల్, అదర్వైజ్ షీ వన్ ద గేమ్. ఇఫ్ షీ ప్లేడ్ వెల్ షీ వుడ్ వన్ ద గేమ్ అని చెప్పాలి. అలాగే దే డిడ్ నాట్ పే ఫీ, సో దే డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్. సో ఇఫ్ దే పేడ్ ఫీ దే వుడ్ రైట్ ఎగ్జామ్గా మనం మార్చవలసి ఉంటుంది. ఇక్కడ మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇఫ్తో ఉపయోగించే
కండిషనల్ క్లాజ్ ఏదైతే ఉందో మనము సబ్జెక్టు నెక్స్ట్ వెర్బ్ టూను మాత్రమే వాడవలసి ఉంటుంది. ఇక్కడ మెయిన్ కండిషన్కి వచ్చేటప్పుడు మెయిన్ క్లాజ్కి వచ్చేటప్పటికి వుడ్ ప్లస్ V1 వాడవలసి ఉంటుంది. ఇది దీని యొక్క స్ట్రక్చరు. ఈ స్ట్రక్చర్ మనము ఎలాగా రాస్తామో చూద్దాము. ఇక్కడ ఈ స్ట్రక్చర్లో ఇఫ్ అనే సబ్జెక్ట్ను ఇఫ్ అనే కండిషనల్ క్లాజ్ వాడాలి, సబ్జెక్ట్ వాడాలి, V2 యూజ్ చేయాలి, ఆబ్జెక్టు. నెక్స్ట్ మెయిన్ క్లాజ్ తీసుకున్నట్లయితే సబ్జెక్టు వుడ్ V1 ప్లస్ ఆబ్జెక్టు ఉపయోగిస్తాము. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాము. షీ డిడ్ నాట్ అటెండ్ టు ఇంటర్వ్యూ అదర్వైజ్ షీ గాట్ ఏ గుడ్ జాబ్. ఇఫ్ షీ అటెండెడ్ టు ఇంటర్వ్యూ, ఆమె అటెండ్ అయ్యి ఉన్నట్లయితే, ఇది అన్రియల్ కండిషను, అంటే జరగలేదు కానీ జరిగినట్లుగా మనం చెప్తాము. ఇఫ్ షీ అటెండెడ్ టు ఇంటర్వ్యూ, అటెండెడ్ అనేది వెర్బ్ టు, సబ్జెక్ట్ షీ, ఇఫ్ అనే కాజ్ వాడాము. ఇక్కడ మన స్ట్రక్చర్లో ఏదైతే చెప్పామో అది ఇందులో ఉపయోగించడం జరుగుతుంది. ఎప్పుడు పాస్ట్ టెన్స్లో 2 సెంటెన్సెస్ ఇచ్చినా కూడా మనం ఈ విధంగా ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి రాయవలసి ఉంటుంది. ఇఫ్ షీ అటెండెడ్ టు ఇంటర్వ్యూ, షీ అనే సబ్జెక్టు, అటెండెడ్ వెర్బ్ టు, ఇంటర్వ్యూ ఆబ్జెక్టు, నెక్స్ట్ షీ అనే సబ్జెక్టు, వుడ్ V1, నెక్స్ట్ ఆబ్జెక్టు, వుడ్ ప్లస్ V1, ఈ విధంగా ఏ గుడ్ జాబ్ ఆబ్జెక్టు. ఈ విధంగా మనము ఈ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి మనం రాయవలసి ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్, వీ డిడ్ నాట్ ప్లాన్ టు పిక్నిక్ సో వీ స్టేడ్ ఇండోర్. ఇఫ్ వీ ప్లాంటెడ్ టు ఇఫ్ వీ ప్లాన్ టు పిక్నిక్ వీ వుడ్ నాట్ స్టే ఇండోర్స్. ఇక్కడ కూడా మనము రెండు కూడా పాస్ట్ టెన్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని మనము పాస్ట్ టెన్స్లో మొదటిది V2 వాడాలి, రెండో సెంటెన్స్లో వుడ్ ప్లస్ V1 వాడవలసి ఉంటుంది. ఇది ఒక మోడలు. నెక్స్ట్ మనము మోడల్ 3లోకి వెళ్దాము. ఈ మోడల్ 3లో సెంటెన్సెస్ కూడా సేమ్ మోడల్ 2లో ఏ విధమైన సెంటెన్సెస్ యూజ్ చేసామో అదే సెంటెన్సెస్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది, కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానమే మారుతుంది. ఒకసారి చూద్దాము. షీ డిడ్ నాట్ వాంట్ టు గో దేర్ సో హీ కెప్ట్ సైలెంట్. సో ఇఫ్ హీ హ్యాడ్ వాంటెడ్ టు గో దేర్, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3ని యూజ్ చేసాము. షీ వుడ్ హ్యావ్ నాట్ కెప్ట్ సైలెంట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 వాడడం జరిగింది. సేమ్ మనము సెకండ్ మోడల్లో ఏ సెంటెన్సెస్ తీసుకున్నామో సేమ్ సెంటెన్సెస్ని కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ కండిషనల్ క్లాజ్ మాట్లాడేది మార్పు కొద్దిగా వస్తుందన్నమాట. ఈ డిడ్ నాట్ రైన్ సో దే ప్లేడ్ అవుట్ సైడ్. ఇఫ్ ఇట్ హ్యాడ్ రైన్ దే వుడ్ నాట్ ప్లే అవుట్ సైడ్గా మనము చెప్పడం జరుగుతుంది. హీ డిడ్ నాట్ లెండ్ మనీ సో హీ డిడ్ నాట్ క్లియర్ హిజ్ లోన్. ఇఫ్ హీ హ్యాడ్ లెంట్ మనీ హీ వుడ్ హ్యావ్ క్లియర్డ్ హిజ్ లోన్. అతను డబ్బు సంపాదించి ఉన్నట్లయితే అతను లోన్ అంతా క్లియర్ చేసి ఉండేవాడు. ఇది కూడా అన్రియల్ కండిషన్గానే మనము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్ట్రక్చర్కి తీసుకున్నట్లయితే మనము ఇఫ్ అనే కండిషనల్ క్లాజ్ వాడతాము, సబ్జెక్ట్ వాడతాము, హ్యాడ్ ప్లస్ V3 ఫస్ట్ సెంటెన్సు, అదే ఇఫ్ కండిషన్తో ఉండే సెంటెన్సు సబార్డినేట్ క్లాజ్లో వాడడం జరుగుతుంది. ఇకపోతే మెయిన్ క్లాజ్లో తీసుకున్నట్లయితే సబ్జెక్టు వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ వాడతాము. ఆ విధంగా ఇక్కడ I అనే సబ్జెక్ట్ తీసుకున్నాము, వుడ్ హ్యావ్ ప్లస్ V3 తీసుకున్నాము, ఆబ్జెక్ట్ తీసుకున్నాము. కానీ దే డిడ్ నాట్ కాల్ మీ అనేది పాస్ట్ టెన్స్, సో ఐ డిడ్ నాట్ గో దేర్ అనేది కూడా పాస్ట్ టెన్సే. సింపుల్ పాస్ట్ టెన్స్లోనే 2 సెంటెన్స్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సెంటెన్స్లు అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి, కానీ రాసే తీరు మారుతుంది. ఇఫ్ దే హ్యాడ్ కాల్డ్ మీ, వారు నన్ను పిలిచి ఉన్నట్లయితే, ఇది అన్రియల్ కండిషను. సో ఐ వుడ్ హ్యావ్ గాన్ దేర్, నేను వెళ్ళి ఉండేవాడిని. ఇవి ఇంప్రాబుల్ కండిషన్గా చెప్పడం జరుగుతుంది, అంటే అసలు జరిగే అవకాశం లేని సందర్భాల్లో ఈ విధంగా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. షీ డిడ్ నాట్ కంప్లైంట్ మీ సో ఐ డిడ్ నాట్ టేక్ యాక్షన్. ఇఫ్ షీ హ్యాడ్ కంప్లైంటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ యాక్షన్. ఈ విధంగా మనము
ఇది అన్ఫుల్ఫిల్డ్ అన్రియల్ కండిషన్స్గా మనము వీటిని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ మోడలు థర్డ్ మోడల్ గురించి మరొకసారి, ఇది అన్రియల్ కండిషన్ క్లాజ్ లాగా చెప్పడం జరుగుతుంది. దిస్ టైప్ ఆఫ్ క్లాజ్ ఎక్స్ప్రెసెస్ ద కండిషన్ దట్ ఈజ్ లైక్లీ టు ఆర్ కాంట్రరీ టు ఫ్యాక్ట్. ఇది జరిగే అవకాశం ఏమాత్రం ఉండదు, కానీ జరిగితే అనే ఊహతో మనము చెప్పేది కాబట్టే ఇది అన్రియల్ కండిషన్ క్లాజ్గా చెప్పడం జరుగుతుంది. సో యూజెస్ ద పాస్ట్ టెన్స్ ఇన్ ద కండిషన్. ఇక్కడ మనము పాస్ట్ టెన్స్ను మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్లాజ్లో వుడ్ ప్లస్ V1 వాడడం జరుగుతుంది. అదే ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ మనము మోడల్ 3ని చెప్పడం జరుగుతుంది. మరొక ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. In this sentence, the condition if I had studied harder suggests a situation that did not happen. ఇక్కడ బాగా చదివి ఉన్నట్లయితే పాస్ అయ్యేవాడు, కానీ అది జరిగిపోయింది, అతను ఫెయిల్ అవ్వడం జరిగిపోయింది. కాబట్టి ఇది అన్రియల్ కండిషను. ఇది కేవలం మన సిచ్యువేషన్ని జరిగి ఉంటే అని చెప్పడం కోసం మాత్రమే ఈ క్లాజెస్ వాడడం జరుగుతుంది. ఇక్కడ 3 మిక్స్డ్ కండిషన్ క్లాజ్, అంటే కొంతవరకు జరగడానికి అవకాశం ఉంది, కొంతవరకు జరగకపోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పడానికి మిక్స్డ్ కండిషన్ క్లాజ్గా చెప్పడం జరుగుతుంది. దిస్ టైప్ ఆఫ్ క్లాజ్ కంబైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ బోత్ రియల్ అండ్ అన్రియల్ కండిషన్స్. జరిగే అవకాశం ఉన్నదానికి, జరగకపోవడానికి అవకాశం ఉన్న వాటికి కూడా మనము పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్ క్లాజ్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యూ వర్ కమింగ్ ఐ వుడ్ హ్యావ్ బేక్డ్ ఏ కేక్. నువ్వు వస్తున్నట్లు నాకు తెలిసి ఉన్నట్లయితే నీ కోసం నేను కేక్ తయారు చేసి ఉండేవాడిని అనేది ఇక్కడ కండిషను. అంటే జరిగే అవకాశం ఉంది, జరగకపోవడానికి కూడా అవకాశం ఉంది. అందుకోసం ఇక్కడ మిక్స్డ్ కండిషన్ వాడడం జరుగుతుంది. మనము ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ చెప్పాము. సెకండ్ మోడలు థర్డ్ మోడలు సమానమే, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో తేడా ఉంది, కానీ ఎక్స్ప్లెనేషన్లో తేడా ఉంది, కానీ రెండిటి తాలూకా ఉద్దేశము ఒకటే. ఈ రెండు కూడా అన్రియల్ కండిషన్స్ని మాత్రమే చెప్తాయి. అలాగే జరిగే అవకాశం కొంతవరకు ఉన్న కండిషన్స్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మన ఇఫ్ కండిషన్ క్లాస్కి సంబంధించి ఎక్స్ప్లెనేషను. ఈ వీడియోలో మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. క్లాస్ 1 ఇఫ్ క్లాస్ 1 మోడల్ చెప్పాము, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి మోడల్ 2 చెప్పాము. మోడల్ 2 కూడా 3తో ఈక్వలే అని చెప్పే విధానంలో తేడా ఉంటుంది. ఇది కూడా అన్రియల్ కండిషన్నే చూపెడుతుంది. అదేవిధంగా వీటికి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడల్ 3 చెప్పాము, ఇది కూడా అన్రియల్ కండిషనే. ఇక్కడ స్ట్రక్చర్లో కూడా తేడా ఉంది, ఇక్కడ స్ట్రక్చర్కి అక్కడ స్ట్రక్చర్కి కొద్దిపాటి తేడా ఉంటుంది. అది గుర్తుంచుకున్నట్లయితే అన్రియల్ కండిషను, మిక్స్డ్ కండిషన్ కూడా మనము ఒకే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఇఫ్ కండిషన్ క్లాజ్ని ఎగ్జామ్స్లో వచ్చేటప్పుడు ఈజీగా అర్థం చేసుకొని రాయడానికి అవకాశం ఉంటుంది, స్ట్రక్చర్స్ మీరు ఫాలో అయినట్లయితే. ఈ స్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యము. ఈ స్ట్రక్చర్స్ మీరు గుర్తుపెట్టుకొని ఆ స్ట్రక్చర్ని మాత్రమే మీరు రాయవలసి ఉంటుంది. ఇక్కడ మోడల్ 2కి అయితే ఈ స్ట్రక్చర్ రాయవలసి ఉంటుంది. మోడల్ 3 అయితే ఈ స్ట్రక్చర్ రాయవలసి ఉంటుంది. ఇఫ్ ప్లస్ సబ్జెక్టు. సాధారణంగా మోడల్ 2 కన్నా మోడల్ 3 ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడమే కరెక్టు. కాబట్టి మోడల్ 2కు బదులు మోడల్ 3ని మీరు పూర్తి అవగాహన చేసుకున్నట్లయితే దీని ద్వారా రాయడమే కరెక్టు. ఇఫ్ దే హ్యాడ్ కాల్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ గాన్ దేర్ అని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇఫ్ సబ్జెక్టు హ్యాడ్ V3 ఉపయోగించి నెక్స్ట్ మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉపయోగించి చెప్పడము అన్ని విధాలుగా అది
కరెక్ట్గా అవుతుంది. కాబట్టి మీరు డెఫినెట్గా మోడల్ 1ను గుర్తుపెట్టుకోండి, మోడల్ 3ని కూడా గుర్తుపెట్టుకోండి. మోడల్ 2, మోడల్ 3 ఒకే రకమైనవి, చెప్పే విధానంలోనే తేడా ఉంది. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఏ విధంగా వెర్బ్స్ ఉపయోగించాలనేది ఒకసారి మీరు అవగాహన చేసుకొని రాయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.